హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజనీ ఇలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్టు. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక బ్రదర్ కాల్ చేశారండి. మేడం, నేనేం చదువుకోలేదు, నేను 6th క్లాస్ చదివాను, నా వైఫ్ వచ్చేసి బీటెక్ చదువుకుంది, అస్తమాను రిలేటివ్స్లోనూ నా వచ్చి చుట్టుపక్కల వాళ్ళతోనూ అందరితోనూ మా హస్బెండ్ నిశాని అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడుతుంది మేడం. నేను ఇంకా నాకన్నా ఎక్కువ చదువుకున్న వాడిని చేసుకుందాం అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నేను చేసేసారు. నాకు నీతో ఉండడమే ఇష్టం లేదు నాకు అని చెప్పేసి రోజు టార్చర్ పెడుతుంది మేడం నాతోటి. ఫిజికల్గా కూడా నాకు దూరంగా ఉంటుంది. సో నేను భరించలేకపోతున్నాను. ఆమె డైవర్స్ తీసేసుకుందామా అంటే డైవర్స్ తీసుకోవద్దంటుంది, డైవర్స్ వద్దు నాకు అంటుంది. సో నాకేమో నాతో అంటారా ఇలాగ టార్చర్ పెట్టేస్తుంది నన్ను. నాకేం చేయాలో అర్థం కాక నేను డైవర్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. నాకైతే డైవర్స్ వస్తాయా రావా అని చెప్పేసి అడిగాడండి. అయితే సో ఏంటంటే, అమ్మా నాన్న నువ్వు ముందు బాధపడకు, తర్వాత ఏంటంటే ఒకసారి మీరిద్దరూ మీ భార్యకు ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పించు. సో ఒకసారి కూర్చుని వద్దంటుంది కాబట్టి డైవర్స్ అంటే నీ మీద ఎంతో కొంచెం ప్రేమ ఉన్నట్టే కదా. ఒకవేళ ఏదో కొంచెం అని ఉంటుంది పాపము. సో వద్దంటుంది కాబట్టి నీ మీద కొంచెం అన్న ప్రేమ ఉందని అనుకుంటున్నాను నేను. మరి ఒకసారి ఏంటంటే కౌన్సిలింగ్ ఇప్పించి నువ్వు ఇలాగ ఉంటే, నువ్వు నాతో దూరంగా ఉన్నావంటే, నువ్వు ఏదైనా ఇలా దూరంగా ఉండి నాకు ఇలా అవమానిస్తూ ఉన్నావంటే నేను డైవర్స్కి అప్లై చేస్తానని చెప్పేసి చెప్పి చూడు ఒకసారి. సో అప్పటికీ కూడా తను మారకపోతే అప్పుడు నువ్వు డైవర్స్ ఆలోచన అనేది తీసుకుంది. కానీ సో ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పించి కొంచెం ఇంకా ప్రేమగా ఉండడానికి ప్రయత్నించు, కొంచెం ఓర్పు పట్టు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.